ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. చాలా అందంగా ఉంది కదా ఈ స్థలము. ఇది వచ్చి ఒమాన్ దేశము ఉన్నది కదా, గల్ఫ్ దేశములలో ఉన్న ఒమాన్ అనే దేశము. ఆ దేశములో మస్కట్ అనే పట్టణము, దాని సముద్ర తీరమున నేను నిలుచున్నాను. ఈ ప్రక్క అరేబియా సముద్రము, ఈ ప్రక్క చూస్తే అందమైన కొండ శిఖరముల సముదాయము. దానికి మధ్య ఈ సిటీ, ఈ పట్టణము చాలా అందముగా అమర్చబడి ఉన్నది. చూచుటకు చాలా రమ్యమైన ఒక స్థలము. ఉదయమున అనేక మంది ప్రజలు ఇక్కడ వాకింగ్కి వచ్చుచున్నారు. ఈ ప్రకృతి దృశ్యమును తిలకించడము చూచుచున్నాము. దేవుని సృష్టి చాలా అందము కదా. సముద్రమును చూస్తూ ఉండవచ్చు ఎంతసేపైనను. ఆ అలలు వస్తూ పోతూ ఉండడం ఎంతో రమ్యంగా ఉంటుంది. అది ఈ సముద్ర తీరంలో సుందరమైన అనేక దృశ్యాలు చూడగలుగుతున్నాము. సరే, ఈ దినము దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నారు అని అనుకుంటున్నారా? వేదగ్రంథం జకర్యా 2వ అధ్యాయము 8వ వచనములో, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. అదేమనగా దేవుడు చెబుతున్నారు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. కనుగుడ్డు అంటే కన్ను, కంటిలో ఉంటుంది కదా, నల్లగా ఉంటుంది. కంటిపాప, దాన్ని తాకగలరా? మీ చేతితో మీరు తాకి చూడండి, మీరు తాకలేరు. రెప్పలు మూసుకుంటాయి. అదేవిధంగా దేవుడు మనల్ని కాపాడుచున్నారట. కనుక మీరు ఉన్న స్థలములో, పనిచేసే స్థలములో, చదువుకునే స్థలములో, సేవ చేసే స్థలములో కీడు చేసే ప్రజలు, ఈర్ష్యతో ఉన్న మనుషులు అవన్నీ ఉండవచ్చు. ఎవరు మిమ్ములను తాకలేరు. సాతానుడు మరుగయుండి మిమ్మల్ని నాశనం చేయుటకు పలు కార్యములు చేయును. మంత్రాలు, చేతబడులు, కీడు ఏదైనను సరే మిమ్ములను తాకలేదు, నాశనం చెయ్యలేదు. ఎందుకంటే దేవుడు తన యొక్క కంటి పాప వలె మిమ్ములను కాపాడుచున్నారట. ఆయన కనుగుడ్డును ముట్టినవాడు మిమ్ములను ముట్టేవాడు. కనుక మీరు దేవుని కంటి పాపలు. ఎంత గొప్ప భాగ్యం కదా. ఒకసారి పత్రికలో ఒక వార్త నేను చూశాను. ఒక ప్రత్యేక దేశములో ఈ యొక్క జూ ఉన్నది కదా, ఈ జంతువులను ఉంచుతారు కదా, జూ జంతు ప్రదర్శనశాల అని చెబుతారు కదా. అక్కడ ఒక యువకుడు, ఒక యవ్వనస్తుడను ఒక ఎలుగుబంటు చూచుటకు వెళ్లిన ఒక యువకుణ్ణి పట్టుకుని ఈడ్చుకొని చీల్చి చెండాడి చంపి పారేసినది అని అతనిని కాపాడుటకు ప్రయాసపడ్డారు. వీలులేదు, చంపేసింది. అది ఏమి వార్త అని చదివినప్పుడు ఆ ఎలుగుబంటు వచ్చి జంతుశాలలో దానికని ఒక ప్రత్యేక స్థలము ఉన్నది. దాని చుట్టూ ఒక పిట్టగోడ కట్టి ఉంటారు. దాని పైన నిలబడే చూడాలి. కనుక అది దాని పైకి ఎక్కి రాలేదు. దానిపైన ఉండి దాన్ని చూసి ఆనందించవచ్చు. ఆ విధంగా ఆ స్థలములో ఆ ఎలుగుబంటును విడిచిపెట్టారు. దాన్ని చూచుటకు వెళ్లిన ఒక యవ్వనుడు, ఆ ఎలుగుబంటుకు కొన్ని పిల్లలు ఉన్నవి. దాని పిల్లలతో, కొన్ని చిన్నపిల్లలతో అది ఉండేది. ఈ యవ్వనస్తుడు చిలిపి చేష్టలు చేస్తూ చిన్న రాయిని ఆ పిల్లల మీద విసిరాడు. పిల్ల అరుచుకుంటూ తల్లి దగ్గరకు పరిగెత్తింది. ఆ తల్లి అలాగే చూసింది. అది చాలా ఎత్తైన స్థలము. అందుకని ఆ యవ్వనస్తుడు అనుకున్నాడు, నేను చాలా ఎత్తైన స్థలంలో ఉన్నాను, భద్రంగా ఉన్నాను అని. ఆ చిన్న పిల్లను డిస్టర్బ్ చేస్తూ ఉన్నందున ఈ తల్లి ఎలుగుబంటుకు కోపం వచ్చింది. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ఎత్తైన గోడపైకి ఎగిరి అతన్ని పట్టుకున్నది. లోనికి ఈడ్చుకుని చీల్చి చెండాడి చంపేసింది. అంతే, కొన్ని నిమిషాల్లో ఇవన్నీ జరిగినవి. వాడనుకున్నాడు, నేను ఎత్తైన స్థలంలో ఉన్నాను, ఎలుగుబంటి ఏమీ నన్ను చెయ్యలేదు. అయితే తన బిడ్డను వాడు తొందర పెట్టినందువలన ఆ ఎలుగుబంటుకు కోపం. వారు చెప్పారు, ఆ పిల్లల్ని తాకితే ఎలుగుబంటికి కోపం వస్తుంది, అది అంతే, మనుషుల్ని చీల్చి చెండాడుతుంది అని చెప్పి. ఒక ఎలుగుబంటికి తన బిడ్డల మీద అంత ప్రేమ, వాటిని కాపాడే గ్రహింపు ఉన్నది. మన దేవుడు మన కొరకు తన ప్రాణమును ఇచ్చినవాడు. యేసు మన కొరకు సిలువలో రక్తము చిందించి విమోచించి, నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు అని తనకు సొంతము చేసుకున్నారు. ముట్టుకోనిస్తారా? సాతానుడు వచ్చి ముట్టుకుంటాడా? మిమ్మును నాశనం చేయగలడా? మీరు ఆయన పరామర్శలో ఉండాలి, ఆయనతోనే ఉండాలి. అప్పుడే ఆ భద్రత, కొందరు తొలగిపోయినందున భద్రత పోతుంది. కనుక మీరు ఎప్పుడూ యేసుతో కూడా ఉండాలి. అందుకనే నేను చెప్పాను, వాక్ విత్ జీసస్. యేసుతో కూడా నడవండి. ఉద్యోగమునకు పోయినా, చదువుకోవడానికి పోయినా, ఎక్కడికి వెళ్ళినా యేసు తోడుగా ఉన్నారు అన్న విశ్వాసముతో స్తుతించుచూ మీరు వెళ్ళండి. ఆయన ఎప్పుడూ తోడై ఉంటే ఎవ్వరూ మిమ్ములను ముట్టలేరు. వారు మిమ్ములను ముట్టితే తన కనుగుడ్డును ముట్టినట్టే. అంతగా దేవుడు మిమ్ములను కాపాడువారు. ఇప్పుడు చెప్పండి, దేవా, నన్ను కంటిపాప వలె కాపాడుచున్నందుకు మీకు స్తోత్రములు.
నా మీద ఇంత ప్రేమ ఉంచి కాపాడుచున్న దేవా, ఏదియూ నన్ను నాశనము చేయలేదని విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.